నిమిషాలు మాట్లాడింది మాట్లాడింది సార్ మంచి ఉమ్మన్నారు బాబు గారు కొంచెం మంచిగా ఎక్కిస్తాం మీడియాలందరూ మాకు వచ్చేయండి మీరే సార్ మీరందరూ బయటకు వచ్చాయి సార్ అలా నేను మాట్లాడతాను వినపడుతుందా వెనకాల వినపడుతుందా వెనకాల చదువు అనేది మన జీవితాలు మార్చేస్తాం. ప్రత్యేకంగా నేను అడిగా కదా కుటుంబాలు కూడా మనకి ఏంటంటే చాలామంది కౌలు రైతులుగా ఉండొచ్చు, తాపీ వేసుకుంటూ ఉండొచ్చు. బాబు గారు నాకు చెప్పింది ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి. స్కూల్ అవ్వచ్చు, 11th to 12th అంటే ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఉన్నత విద్య కూడా కావచ్చు. మీరందరూ బాగా చదవాలి. ఎవరు కళ్ళు ఉన్నారు దాంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రైవేట్ డీప్గా మన ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలి. దాంట్లో ఉపాధ్యాయులు ఒక మీరు ఒక సైడ్ బాగా చదవాలి, అన్నింటిలో గర్వప్రదంగా చదవాలి. ఉన్నత విద్య కూడా అక్కడితో ఆపకూడదు, పై చదువులు కూడా చదవాలి. ఈరోజు మీ అందరూ తెలుసు డిగ్రీ లేకపోతే ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఒకసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు మారిపోతే మీ కుటుంబం వాళ్ళ జీవితాలు, కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మారుతాయి. సీరియస్గా తీసుకోవాలి. అందుకే నేను మంత్రి అయిన వెంటనే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ గతంలో 2019లో ఇచ్చేవాళ్ళు, తర్వాత ఆపేశారు. నేను వచ్చిన లేదు టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని మొదటి ప్లాన్ చేసాం. అంతేకాదు మీరు కూడా రేటింగ్ ఇస్తాం పిల్లలకి. ఇంటర్నల్ మార్క్స్ బట్టి మిమ్మల్ని కూడా క్లాసిఫై చేసి ఎవరైతే చదువుకునే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, ఈ గైడ్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలని చాలా సీరియస్గా తీసుకుంటాం. సో ఒక మిషన్ మోడ్ నిజంగా తీసుకుంటాం. దాంట్లో మీరందరూ భాగస్వామ్యం. మీ అందరిలో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు మాట్లాడదా? నేనంటే బయట కాదని నాకు తెలిసిందే. గర్ల్స్ వస్తే చాలా స్పీడ్ అయిందా 70% పిల్లలు మిమ్మల్ని మొదట ఉపయోగించబడినారు. లాస్ట్లో అందుకని ఇంటెలిజెంట్ ఎవరు చేయట్లేదు. అంటే నాకు 2 అర్థాలు ఉన్నాయి. అందరూ ఇంటెలిజెంట్ అని లేదా ఎవరు కాదు ఏం తీసుకోవాలి చెప్పాలి కదా. ఎందుకు భయపడుతున్నారు? మేడం గారు ఏం చెప్పారా? మాట్లాడుతున్నారు లేకపోతే 2-3 రోజులు తెచ్చి సార్ ఏదో కంగారు ప్రిన్సిపల్ గారు మీరు బయటకు వెళ్ళిపోండి, మేడం గారు మీరు వచ్చేయండి, లేకపోతే భయపడుతున్నట్టున్నారు. కొంచెం రండి, ఏమనుకోవద్దు, రండి, మేము వాడుకుంటాం ఫ్రీగా. ఓకేనా? పంపించేస్తే పడలేదా? చెప్పు చెల్లి, ఎందుకు భయపడాలి? సో మీ అందరిలో రౌడీ ఎవరు? ఎక్కడుంది ప్రోగ్రామ్? ఎంసీ అన్నారు ఏంటమ్మా మీ సైడ్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఏంటి చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు ఒక బ్యాచ్, మీరంతా మీ తర్వాత మీ జూనియర్స్ వస్తారు సెకండ్ ఇయర్. ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచిస్తారు. నాకు సలహా లేదు మా అందరికీ. అన్నీ నాకు తెలుసని నేను ఎప్పుడు అనుకోను. బాబు గారు ఎప్పుడు మాకు చెప్తారు, చంద్రబాబు నాయుడు లేదు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానీ ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రజలు ఏమనుకున్నారో తెలుసుకోవాలి. మీ దగ్గర నుంచి మాకు సలహాలు ఏమన్నా, సూచనలు ఏమన్నా? క్లాస్ రూమ్లో పెయింటింగ్ అది రూమ్స్ తక్కువ క్లాస్ రూమ్స్ గ్రౌండ్ అసలు చిన్న గ్రౌండ్ నేను కంపేర్ చేశాను.